ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న TV1 తెలుగు న్యూస్ కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం ముల్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ చేసిన స్పెషల్ ఆఫీసర్ తిరుమలరావు మరియు ఎంపీడీఓ రాముల్ నాయక్ ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం పేద ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా, కంటి సమస్యలు, వృద్ధులకు ప్రత్యేక రక్త పరీక్షలు నిర్వహించారు. వాటిని ఆయన పరిశీలించారు. రోగులకు వారి బాధకు సాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్కానింగ్ సెంటర్లు మరియు డాక్టర్ల వైద్యాన్ని పరిశీలించారు. ఎంపీడీఓ రాముల్ నాయక్ మాట్లాడుతూ ప్రతి గ్రామ పంచాయతీలో అవగాహన కార్యక్రమం నిర్వహించామని, గ్రామ పంచాయతీ సెక్రటరీ గ్రామంలో ప్రచారం చేసి ఈరోజు ఉచిత వైద్య శిబిరం ఉందని, వివిధ గ్రామాల నుండి, మండలాల నుండి అన్ని గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చి ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ తిరుమలరావు, ఎంపీడీఓ రాముల్ నాయక్, గ్రామ సర్పంచ్ నరేష్, డాక్టర్ అస్మిత్ నయన్, సిహెచ్ భూలక్ష్మి, సూపర్వైజర్లు మధుకర్, రవీందర్, మునెమ్మ, ఆరోగ్యశ్రీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదేశాల ప్రకారము ఈ కార్యక్రమంలో ప్రతి గ్రామానికి టామ్ ద్వారా మైక్ ద్వారా వాళ్ళ ప్రతి గ్రామంలో ఉన్న వాట్సాప్ గ్రూప్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. అందుకోసం స్పందన పబ్లిక్ చాలామంది వచ్చారు. స్పందన బాగుంది. డాక్టర్ గారు కూడా సహకారం బాగా చేస్తారు. ఇక్కడ ములక్పల్లి కేసులు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తూ మోపాల్ మండలి పిఎస్సిలో స్పెషలైజ్డ్ డాక్టర్స్ తోటి, అంటే ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఆప్థమాలజీ, డెంటిస్ట్ అండ్ జనరల్ ఫిజిషియన్, వీళ్ళందరితో పాటు ఇక్కడ పిడియాట్రిషియన్, ఈ ఎంత స్పెషలైజేషన్ ఉన్న డాక్టర్స్ తోటి ఇక్కడ మన డాక్టర్ అజ్మల్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆయుష్ డాక్టర్ గారి ఆధ్వర్యంలో, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఒక హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇది ముందుగానే దీని గురించి ప్రజలకు చెప్పడం జరిగింది. అది ఏఎన్ఎం గారి ద్వారా అన్ని చోట్ల నుంచి ఇక్కడ, అంటే ఇప్పుడు ఇది చూసే క్రమంలో చాలామంది రిజిస్ట్రేషన్ కోసం ఉన్నారు. ప్లస్ ప్రతి స్పెషలైజేషన్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూడటం కూడా జరిగింది. అంటే ఇది మన మండల ప్రజలకి, గ్రామ ప్రజలకి చాలా ఉపయోగపడుతుంది. ఈ స్క్రీనింగ్ తర్వాత ఇప్పుడు డాక్టర్ గారు అజ్మల్ గారు చెప్పినట్టు దాని తర్వాత ఫాలో అప్ యాక్షన్ కూడా, అంటే తర్వాత ఏం జరుగుతుంది, వాళ్ళు ఎక్కడికి రిఫర్ చేయాలి, వాళ్ళకి ఇంకేం మెడికల్ సర్వీసెస్ ఇవ్వాలి, ఇవి ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 90 రోజుల్లో భాగంగా ఈరోజు మన మండలంలో జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమం. దీనికోసం అంటే జిల్లా కలెక్టర్ గారు కూడా నిత్యం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. అలాగే డిఎంఎల్హెచ్ఓ గారు కూడా జిల్లా అధికారుల గ్రూప్లో ప్రతిరోజు ఎక్కడ జరుగుతుంది, ఏం చేస్తారని డాక్టర్ గారి పేరుతో సహా పెట్టడం జరుగుతుంది. నేను మండల ప్రత్యేక అధికారిగా ఇది డాక్టర్ గారు కూడా నాకు రాత్రి చెప్పడం జరిగింది. ఎంపీడీఓ గారు, నేను ఈ కార్యక్రమాన్ని పరిశీలించడానికి వచ్చిన క్రమంలో ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇది మన మండల ప్రజలకి, గ్రామ ప్రజలకి ఒక అద్భుత అవకాశం. అలాగే డాక్టర్ గారు కూడా యాక్టివ్గా ఉన్నారు కాబట్టి దీని తర్వాత ఫాలో అప్ కూడా చేసుకుంటూ ఒక మంచి ప్రజలకి మెడికల్ పరంగా మంచి అవగాహన, అలాగే మంచి సూచనలు, అలాగే మంచి ఇవి కూడా, అంటే ట్రీట్మెంట్ కూడా ఇస్తారని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.